టాలీవుడ్ ఎట్ ద రేట్ గోట్. ఎందుకన్నానంటే నిజంగానే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా కాదు, ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మన హీరోలు స్పందించినట్టు ఇండియాలో ఏ హీరోసు, ఏ యాక్ట్రెసెస్, ఏ యాక్టర్స్ స్పందించరు. ఎస్, ఇప్పుడే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి మన వాళ్ళు స్పందిస్తున్నట్టు, మన హీరోలు స్పందిస్తున్నట్టు ఎవ్వరూ స్పందించరు. హుదూద్ కానివ్వండి, తిత్లీ కానివ్వండి, పక్క రాష్ట్రంలో కేరళలో కూడా ఏమైనా జరిగినా మన హీరోలు ఫస్ట్ స్పందించి విరాళాలు ఇచ్చిన తర్వాతే అదర్ కంట్రీస్లో, అదర్ రాష్ట్రాల్లో ఎవరైనా హీరోస్ ఉంటే వాళ్ళు వచ్చి విరాళాలు ఇస్తున్నారనమాట. సో మనకిప్పుడు జరిగింది ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా, అది చాలా హఠాత్ పరిణామం, కొంచెం బాధాకరమైన విషయమే. విజయవాడలో ఎక్స్పెక్ట్ చెయ్యంది కూడా కరకట్ట తెగడం కానివ్వండి, మొత్తం చాలా మటుకు వాహనాలు ధ్వంసమయ్యాయి, రోడ్లు బాగుపడకుండా పోయాయి, అండ్ అలానే ఇల్లుళ్ళు నీట మునిగాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ 2-3 డేస్ నుంచి ప్రజలకు ఫుడ్ అందక చాలా మటుకు కష్టపడుతున్నారు. ఇలాంటి టైంలో మన టాలీవుడ్ హీరోలు స్పందించారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యి కోట్లు సంపాదిస్తున్నారు ఈ జనాల మీద అని చెప్పేసి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఆ విషయంలో నిజంగానే గ్రేట్ అని చెప్పచ్చు. ఒకవైపు విజయవాడలో వరదలు, అలానే తెలుగు రాష్ట్రాల్లో హీరోల విరాళాలు. ఎస్, ఫస్ట్ మన ఎన్టీఆర్ గారు ₹1,00,00,000 అని చెప్పేసి ప్రకటించడం జరిగింది 2 తెలుగు రాష్ట్రాలకి. అండ్ ఆ తర్వాత బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, అలానే ఈ కోవలో చిరంజీవి గారు ఒక్కొక్కరు ₹1,00,00,000, ఒక రాష్ట్రానికి 50 లక్షలు, ఇంకో రాష్ట్రానికి 50 లక్షలు అని చెప్పేసి ఈ నలుగురు ప్రకటించడం జరిగింది. బాలకృష్ణ గారు ₹1,00,00,000, మహేష్ బాబు గారు ₹1,00,00,000, అండ్ అలానే ఎన్టీఆర్ గారు ₹1,00,00,000, అలానే చిరంజీవి గారు ₹1,00,00,000, ఇలా 50 లక్షల కింద 2 రాష్ట్రాలకి విరాళాలు అందించారు. అండ్ అలానే పవన్ కళ్యాణ్ గారు, మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు ఏ చిన్నది జరిగినా సరే వెంటనే అక్కడ స్పందించడానికి ముందు ఉంటారు, అంతేకాకుండా విరాళం అందిస్తారు, ఆయన కూడా నిలబడతారు. కాకపోతే ఈసారి కొంచెం ఒక ప్రోపగండా అయితే నడిచింది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు కనిపించటం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు తిరగటం లేదు, మామూలు విషయాలకే చాలా స్పందించి వస్తూ ఉంటారు కదా, చిన్న విషయాలకి. ఇంత వరద వచ్చి ఇంత బీభత్సం జరిగిన తర్వాత కూడా ఎందుకు ఆయన జనాల్లోకి రావటం లేదు, ఇలా అనడం జరిగింది. ఆయన దానికి స్పందించారు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళి తిరగటంలో తప్పేం లేదు, అండ్ సీఎం కాబట్టి తిరుగుతున్నారు, మిగతా సీఎంల కన్నా బాగా స్పందించారు, అది గ్రేట్ థింగ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే అక్కడ కూడా ఫ్యాన్స్ ఏమైనా ఇబ్బంది పడతారేమో, జనాలు ఇబ్బంది పడతారేమో అనే విషయంలో రాలేదు తప్ప, ఆయన ఇలాంటి విషయాల్లో చాలా మటుకు నిల్చున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ఆయన కూడా ₹1,00,00,000 స్పందించడం జరిగింది. అండ్ పెద్దవాళ్ళు ఇవ్వడంలో పెద్దగా అతిశయోక్తి లేదనిపించవచ్చు. కానీ ఇక్కడ మన చిన్న హీరోలు, అంటే నేను హీరోల్ని చిన్నగా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, అంటే టైర్ 1, టైర్ 2 ఇలా విడదీయట్లేదు, కానీ ఈ రీసెంట్గా వచ్చిన యంగ్స్టర్స్ కూడా స్పందించడం చాలా గ్రేట్ థింగ్ అనిపించింది. అండ్ సిద్ధు జొన్నలగడ్డ, ఆయన గట్టిగా కొడితే ఒక మంచి సినిమాలు 2-3 ఉన్నాయి, పక్కన పెడితే ఆయనకు కూడా ఉన్న దానిలోని 15 లక్షలు ఈ రాష్ట్రానికి, 15 లక్షలు ఆ రాష్ట్రానికి అని చెప్పేసి 30 లక్షలు ప్రకటించాడు. విశ్వక్సేన్ కూడా 5 lakhs ప్రకటించడం జరిగింది. అనన్య నాగల్ల తీసిన కొన్ని సినిమాలు అయినా జనాలకు తెలిసింది కొంచెం అయినా సరే 2.5 lakhs పెద్ద మనసుతోని తను కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి గ్రేట్ థింగ్ అయితే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే హీరోలకి బాధ్యతాయుతంగా సమాజం పట్ల కూడా ఉండేటప్పుడు స్పందించాలి, నార్మల్ విషయాలకే కాకుండా ఇలాంటి టైంలో ప్రజలకు అండదండగా ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ విరాళాలు ప్రకటించడం చాలా గ్రేట్ థింగ్ అనిపించింది. ఇంకా చెప్పలేని పర్సన్స్ చాలామంది ఉన్నారు, బయటకు తెలియని వాళ్ళు కూడా చాలా మటుకు స్పందించారు. ఇలానే చాలా మటుకు డబ్బులు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది నేను అందుకే అన్నాను టాలీవుడ్ ఎట్ ద రేట్ గోట్ అని. బాలీవుడ్ కానివ్వండి, తమిళ వాళ్ళు కానివ్వండి, ఆర్ఎల్స్ తమిళ్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, హీరోస్ కొంతమంది చేస్తారు. అఫ్కోర్స్ విజయ్ కూడా చాలా మటుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు, అజిత్ కూడా. కాకపోతే ఎక్కడైనా ఇండియాలో ఎప్పుడు ఎలాంటి బీభత్సకరమైన విషయాలు జరిగినా, ఎలాంటి ప్రకృతి విపత్తులు జరిగినా ఫస్ట్ వచ్చేది తెలుగు హీరోలే. తెలుగు హీరోలు, తెలుగు హీరోయిన్స్ వాళ్ళు మాత్రమే స్పందిస్తారు. ఇంకా ప్రభాస్ గారిని మర్చిపోలేదు. ప్రభాస్ గారి విషయానికి వస్తే ప్రభాస్ గారు చాలా విషయాల్లో స్పందించారు, తెలియకుండా కూడా దానం చేసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలా మన వాళ్ళు ఎంత లెజెండ్స్గా వెళ్ళినా సరే ప్రకృతి విపత్తుల్లో మాత్రం నిల్చొని ఇవ్వడం మాత్రం చాలా గ్రేట్ అనిపించింది. సో అది ఈరోజు నేను చెప్పాలనుకున్న మన స్టోరీ బోర్డ్. దిస్ ఈజ్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.